ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ రీఫ్రేమింగ్. ఫ్రేమ్ అంటే తెలుసు, ఫోటో ఫ్రేమ్. ఫ్రేమింగ్, ఇది రీఫ్రేమింగ్ అంటారు. అంటే ఒక కొత్త కోణంలో మనం ఆలోచించడం. మనకి ఉన్న నమ్మకాలు కానీ మనకున్న ఆచారాలు కానీ అవి నాటుకుపోయి దానికి ఒక రకమైన ఫ్రేమ్ కట్టేసాం. ఆ ఫ్రేమ్ అంతే అంటాం. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే సబ్జెక్ట్లో ఎన్ఎల్పిలో ఏమంటారంటే రీఫ్రేమింగ్ చేయడం మొదలు పెట్టండి, మీ ఆలోచనలను మార్చండి, కొత్త కోణంలో ఆలోచించండి. మనం ఆలోచించకపోతే మనం అక్కడే ఆగిపోతాం. పూర్వం రోజుల్లో కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని బిలీఫ్స్ ఇది ఇంతే అనేవారు కాదు, అది తప్పు. ఆ ప్రచారం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. నేను చదువుకునే రోజుల్లో మాకు టీచర్ ఉండేవాడు. ఆయన సరిగ్గా లంచ్ టైంలో మా స్కూల్ వెనకాల ఒక గోడ ఉంది, అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, ఎవరిని రావద్దనేవాడు. ఇంకెవరైనా ఉన్నారేమో, ఏమిటి గొడవ. అయినా ఒకసారి నేను మా ఫ్రెండ్ ధైర్యం చేసి వెళ్ళాం. ఆయన మాకు మోరల్ సైన్స్ చెప్పేశారు టీచర్. మెల్లిగా ఆయన అటు వెళ్తే పాడుబడిన థియేటర్ది ఉండేది. ఇటు నుంచి వెళ్తే ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు. ఆయన మమ్మల్ని చూశాడు. చూడగానే ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా? సార్ మీరేమో సిగరెట్లు కాల్చకూడదు, మద్యపానం ఇవన్నీ ప్రమాదం అంటున్నారు, మీరు కాలుస్తున్నారు అంటే అప్పుడు ఆయన ఎవరికి చెప్పకంటారా, మీకు పెద్దాక తెలుస్తుంది, నేను తిన్నది భోజనం అవగానే వస్తాను, డైజెషన్ అవ్వడానికి సిగరెట్ పనిచేస్తుంది నాకు, అందుకని నేను సిగరెట్ అవగానే కాలుస్తాను, పిల్లల ముందు కాల్చకూడదు కదా, మా ఫాదర్ కూడా అలాగే కాల్చేవారు, తప్పులేదురా. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కొంచెం కొంటేవాడు, వాడు కొంచెం విచిత్రంగా మాట్లాడతాడు. సార్ ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ మిస్సెస్కి వాళ్ళకి ఎప్పుడైనా తిన్న దొరకకపోతే సిగరెట్ ఇస్తారా? నేను కోపం వచ్చింది, రేడియేట్ షడప్, ఆడవాళ్ళకి పనిచేయదు ఇది. అప్పుడు నాకు ఈ రీఫ్రేమింగ్ గురించి తెలియదు. మనం ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు, ఆడవాళ్ళకి పనిచేయనప్పుడు మగవాళ్ళకి పనిచేయదు. ఇప్పుడు సిస్టంలో ఏంటంటే అందరికీ ఒకే రకమైన డైజెషను ఇవన్నీ ఒకే రకం. బట్ ఆ టైంలో గురువుగారు చెప్పారు కాబట్టి నాకు ఆలోచించాలనిపించలేదు. బట్ దాని పర్యవసానం చాలా తీవ్రంగా అయింది. ఆయన సిగరెట్ కాల్చడం మంచిది భోజనం అయ్యాక అన్నాక, మేము కొంచెం పెద్ద అయ్యాక దొంగతనంగా సిగరెట్ కొనుక్కొని ఇద్దరు కాల్చేవాళ్ళం, సగం కాల్చేవాళ్ళం. 17 ఏళ్ళు వచ్చేసరికి ఇదంతా నా 8వ తరగతి 9వ తరగతి ఆ టైంలో 17 ఏళ్ళు వచ్చేసరికి మా వాడికి ఆస్మా వచ్చింది. ఆస్మా ఎక్కువయ్యి ఆ సిగరెట్ మానేయమన్నారు. వీడికి అప్పటికి అలవాటు అయిపోయింది. కొంచెం చిన్న ఉద్యోగాలు చేసేవాడు. చివరికి ప్రాణాల మీదకి వచ్చింది, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు నేను కూడా కాల్చేవాడిని. డిగ్రీలో ఉన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాను. గురువుగారు చెప్పినప్పుడు ఫ్రేమింగ్ అయింది, సిగరెట్ మంచిదని. ఇప్పుడు నేను రీఫ్రేమింగ్ చేసుకుంటాను, ఎందుకంటే అది తప్పు. ఇక వీడు చచ్చిపోయాడు. ఈ రీఫ్రేమింగ్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నేను తర్వాత వేలాది మంది చేత సిగరెట్లు మానిపించాను. ఆయన చెప్పిన సిద్ధాంతం తనని తాను జస్టిఫై చేసుకోవడానికి తాను చెప్పాడు, ఇది ఇంతేరా. నేను చదువుకునే రోజుల్లో ఇంకోటి జరిగింది. అష్టాగ్రహ కూటమి వస్తుంది, అందరూ చచ్చిపోతారు, ప్రపంచం అంతమైపోతుంది అని. ఎప్పుడో 67 ఆ టైంలో 67 అయింది, 87 అయింది. తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు. రాసి వస్తే పోతాం అందరం, రేపు 2020కి అసలు వరల్డే ఉండదు అంటాడు. ఇలాంటివి ఇప్పుడు ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అది ఉండదండి, ఇది ఉండదండి, ఆ ఫీల్డ్ ఉండదండి, ఈ ఫీల్డ్, ఇవన్నీ చెప్పేవి ఎవరేది చెప్పినా రీఫ్రేమింగ్, వాస్తవం కూడా మీరు కూడా ఆలోచించండి. వాస్తవం డెఫినెట్గా మార్పు జరుగుతుంది, కానీ ఒక చెడుని ప్రచారం చేసి అది అద్భుతం అని అనుకుంటే చివరికి వాళ్ళు
అందరూ వాళ్ళని చూసి నవ్వే పరిస్థితి వస్తుంది. సో రీఫ్రేమింగ్ అనేది ఏంటంటే కొత్త కోణంలో ఆలోచించండి. ఇది కాదు, నేను ఇలా కూడా ఆలోచించగలను. మన రాతంతా దేవుడే రాసి పెట్టాడు. రీఫ్రేమ్ చేయండి, నేనే రాసుకుంటాను. ఒకరోజు దేవుడు వస్తాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇలా మీరు ఎప్పుడైతే అనుకున్నారోనండి, మీ ఆలోచన విధానం కొంచెం మారినప్పుడు నాస్తికత్వం ఏమక్కర్లేదండి. పాజిటివ్గా మీరున్న రోజుని మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త కోణం మీకు అలా తెలియకుండా గోచరిస్తుందండి. అంతకుముందు అనేవారు వీళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇంతే, వాళ్ళు ఇంతే, బట్టలు నేసేవాళ్ళు బట్టలు వేయాలి, బంగారం చేసేవాళ్ళు బంగారం వేయాలి. ఎనీబడీ కెన్ డు ఎనీథింగ్. దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అని కూడా అంటున్నారు. పారాడైమ్ షిఫ్ట్. నేను ఇప్పుడు ఈ రోజు మీతో మాట్లాడడానికి మీరు మొట్టమొదటి ఈవేళ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఐ యామ్ హ్యాపీ. ఎలా ఉండమంటారు సార్? ఐ యామ్ హ్యాపీ అని మీరు అనుకోండి. దట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. దీనికి ఒక టిబెట్ జానపద కథ ఉంది. చాంగ్ అని ఒక పేదవాడు పైన కొండల మీద ఉంటాడు. అతను రోజు తన దగ్గర ఉన్న ఒక గాడిద మీద కిందకు వస్తాడు. కిందకు వచ్చి కింద ఉన్న రంగురంగుల బట్టలు అవి కొని పైకి తీసుకెళ్ళి అమ్ముతాడు. అమ్మడం అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఖర్జూరాలు, కుంకుడుకాయలు, ఇక రకరకాల ఆకులు అవి తీసుకొచ్చి కింద అమ్ముతాడు. రోజుకో పొద్దున్నే వెళ్ళడం, తీసుకురావడం, అమ్మడం. బాగుంది. అతని తండ్రి చెప్పాడట, ఎప్పుడు నవ్వుతూ ఉండు. సో ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు. ఎలా ఉన్నా అంటే బాగున్నాను సంతోషంగా. సరే, ఈ వ్యాపారం ఇలా ఉండేది. అతనికి ఒక కొడుకు, వైఫ్ పైన ఉండేవాడు, గాడిద మీద వచ్చేవాడు, పట్టుకెళ్ళాడు. అతని కుటుంబం బాగానే జరిగేది. ఒకసారి పొద్దున్నే ఈయన ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఆ గాడిద లేదు, పారిపోయింది ఎక్కడికో. ఓ మై గాడ్ అని అటు ఇటు చూశాడు. చూసి ఇంటి అరుగు మీద వచ్చి కూర్చున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఎక్కడికి పోయి ఉంటుంది ఇది అని. ఈ చుట్టూ ఉండే జనం ఉంటారండి మనకి ఎప్పుడు, వీళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు, తప్పుదో పట్టించేవాళ్ళు. ఏం చాంగ్ ఏమైంది అని. గాడిద పారిపోయింది అని. ఎంత దురదృష్టం, గాడిద పారిపోయింది, ఇంకా నీ బతికేలాగా అన్నారు. ఏమిటి వస్తుంది, మన పెద్దలు చెప్పారు కదా, నారు పోసిన వాడు నీరు పోస్తాడని. ఐ వెయిట్, చూస్తాను ఆపర్చునిటీస్. నాకు సంతోషంగా ఉందని. ఎందుకు సంతోషం? ఈరోజు పని లేదు నాకు, నేను రిలాక్స్ అవుతాను, నాకు సెలవు అన్నాడు. సరే పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈయన నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఒక పెద్ద గుర్రం ఉందండి, తెల్ల గుర్రం. మళ్ళీ ఊర్లో వాళ్ళకి పనులు ఉండవు కదండి, వస్తారు. చాంగ్ ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీకు గుర్రం ఇచ్చాడు దేవుడు. గాడిద తీసుకున్నాడు, కానీ ఇప్పుడు నువ్వు ఈ గుర్రంతో రోజుకి 2 ట్రిప్పులు వేయచ్చు. పొద్దున్న ఒక ట్రిప్పు, మధ్యాహ్నం ఒక ట్రిప్పు. యూ కెన్ మేక్ మనీ, లాట్ ఆఫ్ మనీ. ఎంత అదృష్టవంతుడు అని అతను అన్నాడు. అదృష్టం దురదృష్టం అనే మాట నా దగ్గర అనకండి. ఐఎమ్ హ్యాపీ. నేను అదే మాట అంటాను. అది కాదే, నువ్వు అదృష్టం, నీకు భగవంతుడు గుర్రాన్ని ఇచ్చాడు కదా. నువ్వు చెప్తున్నా కదా సంతోషంగా ఉన్నాను. అవునులే, సంతోషంగా ఉండక ఏం చేస్తావు అన్నారు. సరే, వ్యాపారం చేస్తున్నాడు, బాగానే ఉంది. దానికి మంచి జీన్స్ అన్నీ కట్టించాడు. ఒకరోజు పొద్దున్న లేచేసరికి ఆ గుర్రం లేదు. మళ్ళీ వచ్చారు పాపం మీ గూడెం వాళ్ళంతా వచ్చి, అయ్యయ్యో చాంగ్ ఎంత దురదృష్టం అయ్యా నీకు, గుర్రాన్ని తీసుకుపోయాడు, పైగా అది దానికి ఎన్ని రకాల నగిషీలు, ఎన్ని రకాల ఇవి చేసావు, అన్నీ పట్టుకుపోయింది, చాలా దురదృష్టవంతుడు అని. అట్లాంటి మాట అనకండి. అదృష్టం దురదృష్టం మాట నేను వినను. ఐఎమ్ హ్యాపీ. ఇది సైకాలజీలో పారాడైమ్ షిఫ్ట్లో చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ పెన్ను తీసుకుని ఒక గీత ఇలా గీశాను, రైట్. దీన్ని ఏమిటండి మీరు అంటే కాన్కేవా, కాన్వెక్సా, పుటాకారమా, కుంభాకారమా అంటే చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. ఒకళ్ళకి పుటాకారంలా కనిపిస్తుంది, ఒకళ్ళకి కుంభాకారం. ఇటువైపు నుంచి చూస్తే అది, అటువైపు నుంచి. మీరు కూడా పాజిటివ్గా ఉండేలాగా మీరు చూడటానికి ట్రై చేయాలి. సో ఆ గుర్రం పోగానే అందరూ వచ్చి దురదృష్టవంతుడు అన్నారు. పర్వాలేదు, నాకు ఈరోజు మళ్ళీ రెస్ట్ దొరికింది అన్నాడు. నెక్స్ట్ డే పొద్దున్న ఆ గుర్రం వచ్చింది. గుర్రం దాంతోపాటు ఇంకో 2 గుర్రాలను తీసుకొచ్చింది, అడవి గుర్రాలని. మళ్ళీ అందరూ వచ్చారు. అయ్యా
చాంగ్ నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, గాడ్ ఈజ్ సో కైండ్. నీకు 2 గుర్రాలు ఇచ్చాడు, ఇప్పుడు మొత్తం 3 ఉన్నాయి. ఈ ట్రైన్డ్ గుర్రం ద్వారా మీద మీ ఆవిడ, ఈ అడవి గుర్రాల మీద నువ్వు మీ అబ్బాయి ముగ్గురు వెళ్ళి వ్యాపారం చేయొచ్చు కదా అన్నాడు. చేస్తాం, అదృష్టం కాదా అని. కాదు, సంతోషంగా ఉన్నాను. దిగాడు, చేస్తున్నాడు, అంతా బాగుంది, బాగా సంపాదించాడు. 6 నెలలకు సరిపోయే గ్రాసం. ఒకరోజు కొడుకు వస్తున్న అడవి గుర్రం దాన్ని ఏదో పట్టుకు లాగాడు, అది ఎగిరింది, కొట్టాడు, దాంతో తెగరి వాడి కింద పడేసింది, కాలు విరిగిపోయింది, బ్లడ్ పారిపోయింది. వెనకాల వస్తున్న తల్లిదండ్రులు వాడిని చూశారు, కాలు విరిగిపోయింది. వాడిని ఎత్తుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేస్తున్నారు. మళ్ళీ అందరూ ఉంటారు కదండి, మీరు పక్క వాళ్ళు ఏదో అంటున్నారని పదే పదే బాధపడక్కర్లేదు, మన స్టాండ్ మనకే ఉండాలి. అందరూ వచ్చి అయ్యయ్యో చాంగ్ ఎంత అన్యాయం అయిపోయింది, నీ కొడుకు కాలు విరిగిపోయింది అంటే పిచ్చివాళ్ళలారా. ఇది అదృష్టం దురదృష్టం అనకండి. ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ అంటావంటే శాడిస్టులాగా ఉన్నావు నువ్వు. వాడి కాలు విరిగిపోతే సంతోషం. అవునయ్యా, కాలు విరిగింది, చచ్చిపోలేదు కదా, వాడిని ఈడ్చుకుపోయి ఏ లోయలోనో పడేసి ఉంటే ఏమైండేది. ఐఎమ్ హ్యాపీ అన్నాడు. సరే వీడు పిచ్చోడని వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అవన్నీ చిన్న చిన్న గూడెలు. పక్కనున్న ఒక గూడెంలోని ఒక దొర, ఒక పెద్ద రాజు, వాళ్ళు ఆ రాజ్యాలు ఆక్రమించుకోవడాలు, మనుషుల్ని ఎత్తుకుపోవడం, గ్రాసాన్ని ఎత్తుకుపోవడం. వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర చేసి వీళ్ళందరిళ్లలో ఉన్న గ్రాసం అంతా బియ్యం గింజలు కూరలు అన్నీ పట్టుకుపోయి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆరోగ్యంగా ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని స్లేవ్స్ లాగా వాళ్ళు గుర్రాల మీద తీసుకెళ్ళారు. చాంగ్ ఇంటికి కూడా వచ్చారు. వాడు రక్తం అడుగులో ఉన్నాడు, కాలు అది ఆ ఇంటికి రాకుండా దూరం నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు చాంగ్ బయటకు వచ్చాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఎవరైనా వచ్చి అదృష్టం దురదృష్టం అంటారేమో అని బయటకు వచ్చి చూస్తే అందరూ ఏడుస్తున్నారు. ఎవరిళ్ళలో వాళ్ళు. ఏమంటే వాళ్ళ ఇంట్లో సంపాదించింది పోయింది, కూరగాయలు పోయాయి, బియ్యం పోయింది, ధాన్యం పోయింది. అవన్నీ వదిలేయండి, ఎదిగొచ్చిన కొడుకు పోయాడు, కూతురు పోయింది. అప్పుడు ఇతను వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఎలా ఉంది మీకు అని. ఏం చేస్తాం, ఏం చెప్తాం. ఇతను మాత్రం నేను చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా కొడుకుని తీసుకెళ్ళలేదు, నా గ్రాసం నాకు వదిలేశారు. వాళ్ళు చంపలేసుకున్నారు. ఇంకెప్పుడు ఇట్లాంటి మేము పిచ్చి మాటలు మాట్లాడడం. సో ఎప్పుడైనా సరే నేను హ్యాపీగా ఉన్నాను. మీరు ఏమి చెయ్యలేనప్పుడమ్మా మీరు ఏం చేయాలంటే హ్యాపీగా ఉన్నాను, నెక్స్ట్ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా నా కర్మ, నా జాతకం నాకు ఇలా రాసుంటే నేనేమవుతాను అంటే దట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది కెరీర్. సో అలా కాకుండా మళ్ళీ చేయండి ప్రయత్నం, రీఫ్రేమ్ చేయండి. అండ్ మీ మాటలు, వదిలే మాటలు, పదాలు జాగ్రత్తగా పొందికగా వాడండి. యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇటువంటివి నేను మీకు వారం అందించబోతున్నాను. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.